వీడియో చూస్తున్నటువంటి వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చూస్తున్నటువంటి వైద్యాన్ని మేము చేస్తూ 10 మందికి ఈ యొక్క వైద్యం గురించి తెలియజేస్తున్నాము. అయితే ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి మొక్క ఏమిటంటే, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మూలిక ఇది. అదేవిధంగా అందరికీ పంటి సమస్యతో బాధపడుతుంటారు కదా, అంటే చిగుర్లు లూజ్ అయిపోవడము, పండ్లు అనేది మనకు పుచ్చుపట్టిపోయి పండ్లు లోపల జివ్వుమని లాగడము, ఈ విధంగా పంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మనకు ప్రకృతిలో ఏమన్నా మూలికలు ఉన్నాయంటే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. మనకు ఒక్కొక్క మూలిక ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ పంటి వ్యాధులకు కూడా ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. గత వీడియోలలో కూడా చెప్పుకున్నాము పంటి వ్యాధుల గురించి. ఈ వీడియోలో పంటి సమస్యలకు సంబంధించి ఒక 2 రకాల మూలికలతో నేను ఒక ఔషధం తెలియజేస్తాను. అదేమిటంటే, మనకు దొరికేటటువంటి మూలికలలో నల్ల రేగడి నీళ్ళలలో ఎక్కువగా దొరికేటటువంటి ఈ యొక్క దీన్ని ఏమంటారంటే, మనకు పెద్ద నేపాల యొక్క లేత ఆకులు. పెద్ద నేపాల అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. 2 రకాలు దొరుకుతాయి మనకు. కాబట్టి ఎరుపుది మనకు అవసరం. కాబట్టి ఈ యొక్క పెద్ద నేపాల యొక్క లేత ఆకులు తెచ్చుకొని, దీంతో పాటుగా తుమ్మ చెట్టు లేత ఇగుర్లు దొరుకుతాయి. తుమ్మ చెట్టు లేత కొనలు, లేత తుమ్మ చెట్టు కొనలు, దీని కొనలు. అంటే ఇది ఒక 50 గ్రాములు. అంటే మనకు దండిగా లేత ఈ యొక్క ఇగుర్లు లేత దండిగా ఇన్ని తెచ్చుకుంటే మనకు ఆరేటప్పటికి బాగా ఒక 50 గ్రాముల దాకా చూర్ణం వస్తుంది. దీని యొక్క చూర్ణము 50 గ్రాములు. అదేవిధంగా లేత తుమ్మ చిగుర్ల చూర్ణము, అంటే లేత తుమ్మ ఆకులు తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకోవాలా. నీడలోనే ఆరబెట్టుకుంటే అది కూడా ఏమవుతుందంటే మెత్తగా పొడి తయారు చేసుకొని ఇది 50 గ్రాములు, అది 50 గ్రాములు 2 కలిపేసుకోవాలి. కలుపుకొని వాటికి తగినంత లవంగాలు, ఉప్పు, సాల్ట్, ఈ 2 కూడా అందులోనే మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దీన్ని మనం ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు లేవంగానే ఈ టూత్పేస్ట్లు ఇవి వాడడం కంటే, మీకు అందుబాటులో వేప పుల్ల ఉంటే వేప పుల్లతో దిక్కచ్చు, ఉత్తరేణి వేరు ఉంటే ఉత్తరేణి వేరు దిక్కచ్చు. లేదు అవన్నీ మనకు దొరకవు, మనకు సిటీలో ఉంటాము, మనకు అందుబాటులో కొన్ని లేవు మొక్కలు అన్నప్పుడు ఇట్లా మనం రెడీమేడ్గా అంటే మనము ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకుంటే, ఒక సీసాలో వేసి పెట్టుకుంటే డైలీ ఇంట్లో పిల్లలు, పెద్దలు, భార్యాభర్తలు అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి మనం తయారు చేసుకున్నామంటే కనీసం అంటే 3 నెలల వరకు 6 నెలల వరకు కానీ మనకు దానిలో పవర్ అనేది తగ్గదు. మనం దాన్ని తెచ్చుకున్నాక ముందుగా ఈ మూలికలు మనం తెచ్చుకున్న వెంటనే నీడలోనే ఆరబెట్టుకోండి. నీడలో ఆరబెట్టుకున్న మూలికలకైతేనే 6 నెలల వరకు దాని యొక్క పవర్ అనేది తగ్గదు. ఆ విధంగా మూలికను తెచ్చుకొని నీట్గా 2 రకాలు, ఈ యొక్క నేపాల ఎరుపు ఉంటుంది కదా దాని యొక్క లేత కొనలు, అదేవిధంగా తుమ్మ లేత కొనలు 2 50 గ్రాములు మోతాదు 2 కలుపుకొని నీడలో ఆరబెట్టుకున్నవి పొడి చేసుకున్నవి 2 కలుపుకొని తగినంత లవంగాలు, సాల్ట్ వేసుకొని మొత్తం పొడి చేసుకుంటాము. ఆ పొడిని రోజు డైలీ వేలుతో కానీ లేకుంటే బ్రష్తో కానీ డైలీ పళ్ళు తోముతూ ఉండాలి. ఈ విధంగా చేస్తుంటే చిగుర్ల లోపల నరాలు ఉంటాయి. ఆ నరాలు బాగా టైట్ అవుతాయి. టైట్ అవ్వడం వల్ల ఏమైందంటే పండ్లు లూజ్ ఉన్న పండ్లు కూడా దగ్గరకు వస్తాయి. అదేవిధంగా పండు డ్యామేజ్ అవుతుంది, లోపల ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది, పండు పుచ్చు పట్టిపోతుంది. అన్నప్పుడు ఈ పండు పుచ్చు పట్టిపోయింది కదా అని దాన్ని మనము వదిలేసినాం అనుకో, ఇంకొక పండు కూడా అట్లే డ్యామేజ్ అవుతూ పండ్లు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఈ విధంగా మనం కొన్ని రకాల మూలికలతో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం వాడుకున్నట్టయితే ఫ్యూచర్లో దాన్ని పెద్దగా కానియకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. చిగుర్ల సమస్యలు అనేవి రాకుండా నివారించుకోవచ్చు. మనం దీన్ని కంటిన్యూగా చిన్నపిల్లలు కూడా వాడిస్తూ వస్తే వాళ్ళు కూడా పెద్ద వయసు అయినా కానీ వాళ్ళ పండ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇలాంటివి మనం వాడుకోకుండా
చిన్నగా ఏదో ఏదో ప్రాబ్లం అయింది కదా అని మనం డాక్టర్ కాడి ఉరుక్కుంటూ పోతే వాళ్ళు దాన్ని క్లీన్ చేయాలి, రూట్ కెనాల్ వేయాలి, దానికి మళ్ళీ క్లిప్స్ రకరకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ చెప్తారు. అదేమైతే అంటే అది ఎక్కువైనాక మీకు కూడా పెయిన్ ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి దానివల్ల ఆ పండ్లు పీకించుకుంటే ఏమవుతుంది, కంటి నరాలకు ఇబ్బంది. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి పండ్లని మనము కాపాడుకోకుండా ఆర్టిఫిషియల్గా ఏదైతే అవి ప్లాస్టిక్తో తయారు చేసినట్టువో అట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనకు దేవుడు ఇచ్చినదే ఒరిజినల్. కాబట్టి అలాంటివి మనం చేసుకోకుండా ముందుగానే మనం నియంత్రించుకోవడానికి ఇలాంటి మొక్కల ద్వారా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. ఈ యొక్క ఔషధం మీకు ఒకవేళ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఔషధం మీకు నేను అందజేస్తాను. ఏదైనా మీకు కావాలంటే కూడా దానికి సంబంధించిన వివరాలని మీకు తెలియజేస్తా. కాబట్టి ఈ వీడియో చూసినందుకు ప్రేక్షకులకు నమస్కారం.